హలో, నేను మీ సిఎస్ రావు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు వరద వచ్చిన వారం రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఆయన నేరుగా గుంటూరు జిల్లాలో ఉండేటువంటి నందిగం సురేష్ని పరామర్శించడానికి వెళ్ళారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్కి ఒక ఇంత కట్ట పేపర్లు తీసుకొచ్చి ఆ పేపర్లను చదువుతూ ఆయన చేసినటువంటి కామెంట్స్, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు విన్న తర్వాత ఈ వీడియో ఖచ్చితంగా చేయాలి అనిపించింది. ఆయన ఏమన్నారనేది చూస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆయన ఏమన్నారు ఆ ప్రెస్ మీట్లో అనేది ఒకసారి చూద్దాం. ఆయన అన్నటువంటి మాటలు, అది సీఎం 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 అంటూ ఆయన్ని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది మనకి. అంటే అప్పుడు ఐపాక్ తయారు చేసిన బ్యాచ్ ఇంకా ఉందన్నమాట ఆయనతోటి. అది సీఎం సీఎం అంటూ వస్తుంది. ఆయన 14 మంది ఆయన్ని కొంతమంది అనుసరిస్తూ ఉన్నారు. 11 మంది ఎమ్మెల్యేలతో పరిమితం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ కూడా ఆయన్ని సీఎం సీఎం అంటూ ఆయన్ని నిలదీస్తూ ఉన్నారు. సో ఆయన ఏమన్నారు చూడండి. అది అవును, సురేష్ అనే దళిత ఎంపీని అరెస్ట్ చేయకూడదంట. దళితుడు అంటే నేరం చేస్తే దళితులైనా అరెస్ట్ చేయకూడదు అనేది ఆయన ఉద్దేశం. నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఇప్పటి వరకు మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు మ్యాండేటరీ ఇచ్చినా కానీ ఇంకా మళ్ళీ అదే కార్డును ప్లే చేస్తున్నారు. సో అన్ని రకాల ఫెయిల్ అయిపోయిందంట ఎవరిది? చంద్రబాబు గారి ప్రభుత్వం. ఇది వరద బాధితులను ఆదుకోవటంలో. ఇది వారం రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎలహంకా ప్యాలెస్ నుంచి, బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకు అర్థమైంది. ఆయన పేపర్లు ఇంకేం చదివాడు చూద్దాం. పేపర్లో చాలా చదివాడు. అది నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే 60 మంది చనిపోయారు, అనేక మంది గల్లంతయ్యారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అసలు ఈయన ఎలా చెప్తున్నారు 60 మంది చనిపోయారని? దానికి ఏమైనా డేటా ఉందా? ప్రభుత్వం ఏమో 33 మంది 34 మందో చనిపోయారని చెప్పి చెప్తోంది. 60 మంది చనిపోయారని చెప్పి ఈయన చెప్తున్నారు. దీన్ని ఇలా చెప్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో దురదృష్టవశాత్తు చనిపోయారు. ఆ సందర్భంగా గుండె పగిలి చనిపోయినటువంటి వాళ్ళ లెక్క వేశారు. లెక్క వేసి సాధారణ మరణాలను కూడా దాంట్లో కలిపేశారని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు ఈయన వరద లెక్కలు కూడా ఇలానే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది అనిపిస్తూ ఉంది. అసలు ఈయన ఎలా చెప్తారు? ఈయన ఫెయిల్యూర్ అయిపోయారు అని చెప్తారు. అక్కడ ఈయన కూడా గ్రౌండ్లో ఉండి, క్షేత్రస్థాయిలో ఉండి, చంద్రబాబు నాయుడు గారి లాగా ఈయన కూడా నీళ్లలో వెళ్ళి అక్కడికైనా పరామర్శ చేసి ఉంటే గ్రౌండ్లో ఏం జరిగింది అనేది తెలిసి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనేమో 2 సార్లు ముఖస్థుతిగా వచ్చి వెళ్ళిపోయారు బెంగళూరు నుంచి వారం రోజుల తర్వాత వచ్చి సహాయ చర్యలు సక్రమంగా అందడం లేదు అని అంటే మనం నమ్ముదామా? ఆలోచించాలి మనం కూడా. అది ఇది తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన ఘటన, 4-5 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన. దాన్ని ఇప్పుడు తీసుకొని సురేష్ని అరెస్ట్ చేయటం ఏంటి అని అంటున్నారు.
ఇప్పుడు అప్పుడు కేసు ఇప్పుడు తీయటం ఏంటి అని అంటున్నారు. సో ఆ రోజున ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద చంద్రబాబు నాయుడు గారి మీద దాడులు చేయడానికి వెళ్ళిన సందర్భంగా కొంతమంది రాళ్ళు వేశారనే సంగతి మాకు తెలుసు కోపంలో. దాన్ని ఇప్పుడు మళ్ళా కేసు ఓపెన్ చేసి మళ్ళీ వీళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? ఆ రోజు మేము ఆల్రెడీ అరెస్ట్ చేశాం కదా కొంతమందిని, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? మొత్తం ఇదంతా కూడా డైవర్ట్ చేయడానికి అనేది ఆయన యొక్క ఉద్దేశం అనమాట. అంటే ఆ రోజు దాడి జరిగింది, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది జరిగింది, అది మొత్తం విచారణ అయిపోయింది, ఇప్పుడు ఎందుకు అని అంటున్నారు. కానీ అక్కడే కదా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆ కేసు విచారణ జరగలేదు. దాడి చేయడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టారనే కదా ఆరోపణలు ఆ కేసులో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆ రోజు తన మీద బోసడికే అనేటువంటి మాట ఉపయోగించారు, దాంతో కోపంతో అక్కడికి వెళ్ళి రాళ్ళు వేశారు, కోపంతో వేసినటువంటి రాళ్ళు ఎలా లెక్కకు వస్తాయని చెప్పి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆ రోజు వీళ్ళు వెళ్ళి అక్కడ ధర్నా చేస్తుంటే శాంతియుతంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేశారు, అందుకే మేము ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టాము, ఆ కేసు అందరితో అయిపోయింది, మళ్ళీ ఈ కేసు ఎందుకు తీస్తున్నారు అని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేయాలన్నమాట ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం. అది సో తప్పుడు సాంప్రదాయానికి జగన్మోహన్ రెడ్డి అప్పట్లో పలకలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పలుకుతున్నారు అనేది ఆయన చెప్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జైల్లో పెడుతున్నారు, రాబోయేది తమ ప్రభుత్వమేను, ఈ కేసుల సునామీని మీరు చూస్తారని చెప్పి హెచ్చరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ఏం చేశారు, అచ్చెన్నాయుడు గారిని లేని కేసుని క్రియేట్ చేసి లోపల పెట్టారు, కొల్లూరు రవీంద్ర గారు లేని కేసుని సృష్టించి లోపల పెట్టారు, దూళ్ళుపల్ల నరేంద్ర గారు లేని కేసుని ఉందని సృష్టించి లోపల వేశారు, జేసీ ప్రభాకర్ రెడ్డి లేని కేసుని క్రియేట్ చేసి లోపల వేశారు. తర్వాత ఇలా లెక్కేసుకుంటూ పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళని నాయకులనే కాదు లీడర్లని, లాస్ట్కి రంగనాయకమ్మ గారు అనేటువంటి 80 సంవత్సరాల మహిళ రీపోస్ట్ చేశారని సోషల్ మీడియాలో అరెస్ట్ చేసినటువంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన ఇప్పుడు అరెస్టుల గురించి మాట్లాడుతున్నారు. చూడండి. సో 3-4 నెలల్లోనే చంద్రబాబు గారి ప్రభుత్వం మొత్తం అటర్ ఫెయిల్ అయిపోయిందని చెప్పి చెబుతున్నారు. సో చంద్రబాబు గారు సూపర్ 6లు సూపర్ 7లు హామీలు ఇచ్చారు, అవి అమలు చేయలేదు, పైగా ఇప్పుడేమో బుడమేరు పొంగింది, మునిగిపోయారు, సహాయ సహకారాలు అందించలేకపోయారు, దాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఈ అరెస్టులను చూపిస్తున్నారు, బోటుల్ని క్రియేట్ చేశారు అని చెప్పి చెప్తున్నారు. అసలు ఆ బోటులను వదిలినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే ఉషాద్రి అలాగే కోమటి రామ్మోహన్, వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే ఒక పేపర్ కూడా డిస్ప్లే చేశారు,
ఏం పేపర్ డిస్ప్లే చేశారు? ఆ బోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినటువంటి రోజు ఈ బోట్లలో సెలబ్రేట్ చేసుకున్నారట. ఏది తెలుగుదేశం పార్టీ గెలిచిందని చెప్పి అది ఆయన డిస్ప్లే చేసి చూపించారు. అయితే విచిత్రంగా జగన్మోహన్ రెడ్డి గారికి గమనించింది ఏంటంటే ఆ పేపర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 3 కలర్లతో ఆ బోట్లు ఉన్నాయి. దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారో తెలియదు. ఇంకోటి కోమటి రామ్మోహన్ అనే అతను కోమటి జయరాంకు సంబంధించినటువంటి చుట్టం అని చెప్తున్నారు. రాజకీయ పార్టీల్లో బోట్లు పెట్టుకునే వాళ్ళు కానీ, కార్లు పెట్టుకునే వాళ్ళు కానీ, లేదా ఇతరత్ర వాహనాలని రెంట్కి ఇచ్చేటువంటి వాళ్ళు కానీ పార్టీల పరంగా ఎవరు చూడరు. సిద్ధం సభలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ముందు. అప్పుడు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాహనాలను పెట్టుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు, అందరు వాహనాలు పెట్టుకున్నారా అనేటువంటి దానికి సమాధానంగా రాబట్టుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతుంది. సో ఆ బోట్లలో సెలబ్రేషన్స్ చేసుకున్నంత మాత్రాన ఉషాద్రి అలాగే రామ్మోహన్ అనే అతను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా అవుతారు, ఎలా అయ్యేటువంటి అవకాశం ఉంది? వాళ్ళేమో తలసల రఘురాం, అతను జగన్మోహన్ రెడ్డికి జేబులో మనిషి. వాళ్ళ చుట్టము కోమటి రామ్మోహన్, ఇంకో పక్క ఉషాద్రి ఆయన నందిగం సురేష్ అనుచరుడు. సో ఇప్పుడు బోట్లకు సంబంధించి గుద్దించి ప్రకాశం బ్యారేజ్కి 1,00,000 మంది ప్రాణాలు తీసేందుకు ఒక పెద్ద కుట్ర పన్నారనేది ప్రభుత్వం అనుమానిస్తూ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తే అది కూడా రాజకీయం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. అది చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం అవుతారంట. సో ఆయన ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు చెప్తూ రెడ్ బుక్లో నేమ్స్ రాసుకున్నారు. ఆ రెడ్ బుక్స్ నేమ్స్ ప్రకారం వీళ్ళు దాడులు చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో వాస్తవంగా ఇప్పటి వరకు ఎవరిని కూడా రెడ్ బుక్ని బేస్ చేసుకొని చర్యలు తీసుకోవాలా. ఆ చర్యలు కనుక తీసుకుంటే చాలా మార్పు ఉండేది. కానీ అది తీసుకున్నందువల్లే ఇవాళ స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ఒక ఎమ్మెల్యేగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం అవుతారని చెప్పి అంటున్నారు. అదిగో ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారని చెప్తుంది. కోపంతో చంద్రబాబు నాయుడు మీద ఉన్నారట ప్రజలు. ఆ కోపంతో చంద్రబాబు నాయుడు మీద తిరగబడతారనే ఉద్దేశంతో ఈ కేసులు పెడుతున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు కనుక మొన్న వరద ప్రాంతాలకు వెళ్ళినట్టయితే బొత్స సత్యనారాయణకి ఎలాంటి సంఘటన ఎదురైందో అలాంటి సంఘటన ఎదురైండేది. ఒకవేళ ఇప్పుడు నిరాశ్రయుల దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమంటారు అనేటువంటి ఒక అనుమానంతో క్షేత్రస్థాయికి వెళ్లకుండా బెంగళూరు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మీద జనం తిరగబడతారు అనేటువంటి ఉద్దేశంతో కేసులు పెడుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకొక మాట కూడా చెప్పారు. అది సో గ్రామ సచివాలయాలు పెట్టారట ఆయన. ఆ గ్రామ సచివాలయాల్లో ఇప్పుడు వాలంటీర్లు లేరు, గ్రామ సచివాలయ సిబ్బందిని బదిలీలు చేస్తున్నారు, అందుకే ఈ సహాయ చర్యలు అందట్లేదు అని చెప్పి చెప్తున్నారు. పెన్షన్లు అందట్లేదని చెప్తున్నారు. 1వ తారీఖు పెన్షన్లు అందిస్తున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రజలకు తెలుసు. గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగులను బదిలీ చేయకుండా ఉండాలనే నిబంధన ఉందా? పోనీ వాలంటీర్లు మోసం చేశారు అని అంటున్నారు. వాలంటీర్లు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అని చెప్పి చెప్పింది విజయసాయి రెడ్డి గారే కదా. చొక్కా మడత పెట్టండి అని చెప్పి చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే కదా ఎన్నికలప్పుడు. మరి కార్యకర్తలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వాలంటీర్లుగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో భాగస్వాములు చేయాలా? మీరు ఆలోచించాలి. అది సో బకాయిలు అన్నీ ఉన్నాయంట. ఆరోగ్యశ్రీ ఉందంట, విద్యాదీవెన ఉందంట, గోరుముద్ద ఉందంట, ఇవన్నీ స్కీములు చెప్తూ బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. అసలు మొత్తం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆంధ్రప్రదేశ్ని బకాయిలు పెట్టి వెళ్ళింది ఎవరు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? పైగా వాళ్ళు పులివెందులకు సంబంధించిన కాంట్రాక్టులను నిలదీస్తే చంద్రబాబు నాయుడు గారికే తెలియకుండా 100 కోట్ల రూపాయలు ఆ కాంట్రాక్టులకు ఇప్పించుకున్నటువంటి
అద్భుతమైనటువంటి లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆర్థిక శాఖ మంత్రికి కూడా తెలియదని చెప్పి చెబుతున్నారు. మరి ఆ బకాయిలన్నీ పెట్టింది ఎవరు? మెడికల్ కాలేజీలు పెట్టాను, వాటిని ఇంకా ఓపెన్ చేయలేదు వాటిని అని చెప్తున్నారు. మొత్తం ఆయన పెట్టిన మెడికల్ కాలేజీలన్నీ అది అన్నీ గాలికి వదిలేశారంట చంద్రబాబు నాయుడు గారు. అది మేనమా ప్రభుత్వం అంట, జగన్మోహన్ రెడ్డి గారిది మేనమా ప్రభుత్వం అంట. ఆ ప్రభుత్వంలో మేనమా ప్రభుత్వంలో గోరుముద్దలు, అమ్మ ఒళ్ళు అన్నీ వచ్చినాయి, ఇప్పుడు గాలికి వదిలేశారు అన్నీ అని చెప్పి చెబుతున్నారు. టైం టు టైం పడేయి, ఇప్పుడు పట్టలేదని చెప్పి చెబుతున్నారు. టోఫెల్ అంట, అందుకే పర్సంటేజ్ పడిపోయింది. 2019 నుంచి 2024 మధ్యలో హాజరు శాతాన్ని కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాడు నేడు కార్యక్రమం ఎంత అద్భుతమైందో అందరికీ అర్థమవుతుంది. బా పెన్షన్ ఇంటికే వచ్చేదంట, ఇప్పుడు రావట్లేదంట. ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాడంట చంద్రబాబు నాయుడు. అన్నీ ఏది బాగాలేదంట అసలు. అదే సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వెళ్ళి నవరత్నాలతో పాటు ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటి? నేను మద్య నిషేధం విధిస్తా అని చెప్పారా లేదా? మద్య నిషేధం ఎందుకు విధించలేదు? మద్య నిషేధం విధించకపోగా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు అనేది మీరు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు సిపిఎస్ అదంతా 15 రోజులు చేసేద్దాం అని చెప్పారా లేదా ఉద్యోగులకి? 2019 నుంచి 2024 మధ్యలో మరి ఉద్యోగులకి ఏం చెప్పారు? సిపిఎస్ పోయింది, దాంట్లో మళ్ళీ జిపిఎస్ వచ్చింది. మరి ఇవన్నీ ఎలా? భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెట్రోల్ డీజిల్ ఉన్నాయని చెప్పారా లేదా? దాన్ని తగ్గిస్తా ఉన్నారు కదా, మరి ఎందుకు తగ్గించలేదు? పైగా తగ్గించకపోక పెంచారా లేదా? ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చెప్పాలి. అలాగే అసలు మేము ఛార్జెస్ అన్నీ విపరీతంగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు అన్నీ పెంచేశారు అందరూ. మరి విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? తెలంగాణ కంటే కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి అంగన్వాడీలకు హామీ ఇచ్చారా లేదా? మరి అంగన్వాడీలని అరెస్టులు చేయించారా లేదా 2019-24 మధ్యలో? వీటన్నిటికీ ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే? జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే తాను చేసినవి, తాను ఏ విధంగా హింసించింది ప్రజల్ని మర్చిపోయి ఉంటారు ఈ 2-3 నెలల్లో. ఇప్పుడు ఏం చెప్పినా వింటారు అనేటువంటి ఆలోచనలో బహుశా ఉన్నారేమో, అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఎంత కసితో, ఎంత ఫ్రస్ట్రేషన్తో మాడుతున్నారంటే, ఒక ఎమ్మెల్యేకి, ఒక పార్టీ అధినేతకి ఉండాల్సినటువంటి అది ధర్మం కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకవైపు ఉత్తరాంధ్ర, ఇంకొక వైపు విజయవాడ వరదల్లో మునిగిపోతే ఇప్పుడు వచ్చి రాజకీయాలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన పరిపాలన 5 సంవత్సరాల పాటు బిక్కుమంటూ ప్రజలు బతికారు అనేది 2024 రిజల్ట్ని బట్టి అర్థం అవుతుంది. బట్ జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కాకపోవటం అనేది విచిత్రంగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే తన సొంత మీడియా ఉంది, కూల్ మీడియా ఉంది, ఏం చెప్పినా కానీ వాళ్ళు ఫోకస్ చేస్తారు. ప్రజలకు 1-10 సార్లు చెప్తే నమ్మేస్తారు. ఒక్కసారి ఛాన్స్ అన్నాం కదా ఇచ్చారు, ఇప్పుడు కూడా మళ్ళీ ఇప్పటి నుంచి అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తుంటే మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఎట్టయినా సరే రావచ్చు, మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇస్తారు అనేటువంటి ఒక భ్రమంలో
జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇళ్లల్లో భద్రంగా ఏ రోజు పడుకోకుండా చేశారు ఆయన. ఆ సంగతి తెలుసుకొని కనుక మెలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి బాగుంటుంది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఆయన సింగిల్ డిజిట్ కూడా రాదంట ఈసారి ఎలక్షన్లో, ఏది కూటమి ప్రభుత్వానికి సింగిల్ డిజిట్ కూడా రాదంట. ఇప్పటి నుంచే ఆయన అంచనాలు వేస్తూ ఉన్నారు.